वज़ीर अफ़ज़ाइश भविष्यान तलसानी श्रीवास यादव ने कहा कि तेलंगाना हुकूमत गरीब आवाम की फलाह बहबूद के मकसद से कई प्रोग्राम्स को नाफिज कर रही है। रियासती वज़ीर श्रीवास यादव सिकंदराबाद के RDO ऑफिस में नए मंजूर शुदा पेंशन के इस्तेफादा कुनिंदगान में आसरा कार्ड्स हवाले किए। इस मौके पर मुनक़िदा तकरीब से खिताब करते हुए रियासती वज़ीर ने कहा कि तश्कील तेलंगाना से कबल सिर्फ 200 रुपये पेंशन दिया जाता था और उसके हुसूल के लिए मुस्तहिक़ीन को कई परेशानियों का सामना करना पड़ता था। तेलंगाना रियासत की तश्कील के बाद वज़ीर आला किशन शेखर राव की ज़ेर-ए-क़यादत TRS हुकूमत की जानिब से पेंशन की हद में इजाफा करते हुए आसरा स्कीम के तहत उम्र रसीदा और बेवा ख़वातीन को 2016 रुपये और जिस्मानी माज़ूरीन को 3016 रुपये का पेंशन दिया जा रहा है। उन्होंने कहा कि इस वक्त रियासत में 36 लाख अफराद पेंशन हासिल कर रहे हैं, जबकि मुल्क की आज़ादी के 75 साल मुकम्मल होने पर माह अगस्त से 57 साल की उम्र से तजावुज करने वाले मजीद 10 लाख अफराद को पेंशन फराहम किया जाएगा। रियासती वज़ीर श्रीवास यादव ने कहा कि हल्का सनत नगर के तहत अमीरपेट, सिकंदराबाद और खैरताबाद मंडलों में फिलहाल 30,000 अफराद को इमदादी पेंशन दी जा रही है और 16,000 से ज्यादा पेंशन मंजूर किए गए हैं। ఒకప్పుడు పెన్షన్ల కోసం 75 రూపాయల పెన్షన్ ఉన్నది మనం చూసినాం, 200 రూపాయల పెన్షన్ ఉంది చూసినాం. కొత్త పెన్షన్ రావాలంటే ఉన్నోడు చచ్చిపోవస్తేనే కొత్తది ఇస్తామన్న రోజులు కూడా మనం చూసినాం. రావాలి అడి దగ్గరికి రావాలి అనేది కూడా మనం చూసినాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోనే ఈ 200, 300 సరిపోవు, 2016 అయితేనే సఫిషియెంట్ గా ఉంటాయనే ఉద్దేశంతో మరి 2016 రూపాయల పెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అంటే మానసిక వికలాంగులకు కూడా 3016 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంతోపాటు ఒంటరి మహిళ వాళ్ళకి ఏ ఆధారం లేనటువంటి వాళ్ళకు కూడా మరి ఇచ్చేటువంటి కార్యక్రమం. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో జరుగుతున్నటువంటి వజ్రోత్సవాలను దృష్టిలో ఉంచుకొని, అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంలో ఇంకొక 10 లక్షల మందికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో దాంట్లో 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా ఇవ్వాలనేటువంటిది ఇది గొప్ప నిర్ణయం, చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఈ 15th ఆగస్టు నుంచి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. ఇది దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు కొంతమందికి ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మానసిక వికలాంగుల ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏ ఆధారం లేనటువంటి